హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో శనగపిండితో మురుకులు ఎలా ఒత్తుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు దీనికోసం ఒక 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఓమా, టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని ఇలా పిండి ముద్దలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మురుకులు ఒత్తుకునే పీట తీసుకొని అందులో నుంచి ఒక బిళ్ళ తీసుకోండి. అందులో కొద్దిగా నూనె పోసుకొని పిండి ముద్దని ఇలా కొంచెం కొంచెం అందులో వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. నేను ఇస్తారాకు మీద ఒత్తుకుంటున్నానండి. మీరు కావాలంటే పేపర్ పైన అయినా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి ఆయిల్లో డిప్ చేసేసుకోండి. ఇప్పుడు 1 సైడ్ కాలిన తర్వాత 2 సైడ్ తిప్పుకుంటూ బాగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోలించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటే అంతేనండి, మనకు చాలా ఈజీగా మురుకులు రెడీ అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.